ఇంకొక దారుణం ఏంటి అంటే ఇదంతా దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకునే లోపే మరి అది ఎవరు రిలీజ్ చేశారో ఏమో తెలియదు కానీ బట్ వకుళాదేవి కన్నీరు పెడుతున్నట్టుగా నేను ఎవరికి చెప్పుకోను, ఆ శివుడికి చెప్పనా, బ్రహ్మకి చెప్పనా నా బిడ్డకు జరుగుతున్న కల్తీ విషయాన్ని అని వకుళామాత కన్నీరు పెట్టుకుంటున్నట్లుగా ఒక వీడియో రిలీజ్ అయ్యి ఈరోజు వాట్సాప్లో ఫేస్బుక్లో అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది, ప్రతి ఒక్కళ్ళ ఫోన్లోకి వచ్చింది. నిజంగా ఆ పాట వింటే గుండె తరుక్కుపోతుంది. వకుళామాత తన బిడ్డకి కెమికల్స్తో కలిసిన ఆహారం పెడుతున్నారే అని ఆవిడ రోధిస్తున్నట్టుగా ఉన్న ఆ మాటలు కానీ, ఆ వీడియోలో మాటలు కానీ, ఆ పాట కానీ నిజంగా స్వామివారిని నమ్మేవారికి కన్నీరు తెప్పించేలాగా ఉన్నాయి. కానీ అదేవిధంగా అది ఎవరు తయారు చేశారో నాకు తెలియదు. అది ఎస్విబిసి నుంచి అయితే కాదనుకుంటున్నాను. నిజానికి స్వామివారికి అనుబంధంగా పనిచేసే ఒక ఛానల్ ఎస్విబిసి ఛానల్ ఉంది. ఎస్విబిసి ఛానల్లో కల్తీ నెయ్యి గురించి, దాని విధానం గురించి అక్కడ అనేక రకాల పండితులతో ఒక ప్రోగ్రామ్స్ నడిపిస్తూ ఉంటారు. ఎస్విబిసి నుంచి కల్తీ నెయ్యి విషయం మీద ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు. ఎస్విబిసి నుంచి కానీ లేదంటే టీటీడీ బోర్డులో ఉన్నవాళ్ళు కానీ దీని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. కానీ చర్చా వేదికలు, ఛానల్స్, సోషల్ మీడియాలు వీళ్ళు మాత్రమే మాట్లాడేలాంటి పరిస్థితికి ప్రతిరోజు అది కారణమవుతుంది. కనీసం నేను ఒక ఓత్ తీసుకుందాం అనుకుంటున్నాను ఈ విషయంలో. దీన్ని ఇంకొకసారి ఇంకా కల్తీ నెయ్యి విషయాన్ని మగధా న్యూస్ తీసుకోదు, మగధా న్యూస్ మాట్లాడదు ఇంకా. ఎందుకంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పటికీ నేను ఈ విషయంలో డిబేట్స్ ఒక 3 సార్లు నిర్వహించడం జరిగింది. దానికి ముందు కల్తీ నెయ్యి విషయంలో ఒక రిపోర్ట్ వచ్చింది అన్నప్పుడు కూడా తొలినాళ్లలో చెప్పడం జరిగింది. అసలు కల్తీ నెయ్యి అంశం తెర మీదకి వచ్చిన రోజు కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉండకూడదు అని ఆనాడు నేను చెప్పడం జరిగింది. ఈనాడు అదే చెబుతున్నాను. కానీ దీన్ని పదే ముందుకు తీసుకువెళ్ళడం శ్రేయస్కరం కాదు. అలాగే ఈ పాట విషయంలో ఏదైతే ఆ పాట వచ్చిందో నిజానికి ఆ పాట రాసిన వాళ్ళు, ఆ లిరిక్స్, ఆ ఎడిటింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. కానీ అది ఇంకా చాలామంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలాగా ఉంది. అది గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒక పాట వకుళాదేవి తను ఏడుస్తూ తన బిడ్డకి కెమికల్ పెడుతున్నారు అని వకుళాదేవి ఏడ్చే పరిస్థితిలో లేదు. కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం, ఇక్కడ కలియుగాన్ని కాపాడడానికి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆయనకి ఒక కెమికల్ పెడితే ఆయన ఆ కెమికల్ తింటారా? ఎంత పెద్ద కఠినమైన గరళాన్ని కంఠంలో పెట్టుకున్న శంకరుడు గురించి, లేదంటే యావత్ ప్రజానికాన్ని దశావతారాలుగా ఎన్నో సందర్భాల్లో ఆదుకున్న వెంకటేశ్వర స్వామిని కాపాడుకునే శక్తి వకుళాదేవికి లేదనుకుంటున్నారా? వకుళాదేవి కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? స్వామికి ఆ కెమికల్ ఆయన తిన్నారు అని మీరు భావిస్తున్నారా? ఆ జంతుకో మీరు స్వామివారు తినుంటారని భావిస్తున్నారా? నిజంగానే అందులో ఏ కొవ్వు కలిసిన కెమికల్ అనుకోండి, జంతుకో ఏదైనా సరే భక్తుల దగ్గరికి వెళ్ళే వరకు దాన్ని అమృతంగా మార్చగలిగిన శక్తి ఆ భగవంతుడికి లేదనుకుంటున్నారా? నిజానికి ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ వకుళాదేవి కన్నీరు పెడుతుంది, శివుడు బ్రహ్మలకి ఆవిడ మొరపెట్టుకుంటుంది అని చెప్పిన ఆ పాటని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది సరైన విధానం కాదు. అది భక్తుల మనోభావాలని, హిందుత్వ మనోభావాలని, సనాతన ధర్మం మీద ఒక చెడు ముద్రని వేసేలాగా అయితే అది ఉంది. ఎక్కడ వకుళామాత కన్నీరు పెడుతుంది అని చెప్పడం మాత్రం, స్వామివారు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం మాత్రం అది శుద్ధ అబద్ధమే అవుతుంది. ఎంత గరళాన్ని తీసుకువెళ్ళి ఆ లడ్డులో కలిపినా దాన్ని అమృతంగా మార్చగలిగిన శక్తి ఆ దేవదేవుడికి ఉంది. ఎలా అయితే తన భక్తుల్ని కాపాడుకుంటాడో, అంతేగాని మీరు కెమికల్ కలిపినంత మాత్రాన అది కెమికల్గా అది మారుతుంది అని అయితే నేనైతే నమ్మను. నాలాంటి వాళ్ళు స్వామివారిని విశ్వసించే ఎవరు నమ్మరు. కాబట్టి దీన్ని ఇంకా ఈ భక్తుల మనోభావాలతో ముడిపెట్టే విధంగా కాకుండా ఈ ముడి తీసేసి ప్రశాంతంగా ముందుకు తీసుకువెళ్ళి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఇక నుంచి